సరిహద్దుల్లో పాకిస్తాన్ మళ్లీ బరితెగించింది. భారత జవాన్లను కాల్చి చంపడమే కాదు, వారి మృతదేహాలను ఛిద్రం చేసింది. జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో ఎల్ఓసి మీదుగా ఉన్న బీఎస్ఎఫ్ పోస్టుల దగ్గర పేలుడు పదార్థాలు అమర్చింది. గస్తీకి వచ్చిన భారత జవాన్లపై ఏకపక్షంగా కాల్పులు జరిపి 2 జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. అంతేకాకుండా వీరమరణం పొందిన జవాన్ల మృతదేహాల్ని ముక్కలుగా నరికేసి తన కిరాతకత్వాన్ని చాటుకుంది. కుప్పకాటి సెక్టార్లో ఉదయం 8:30 సమయంలో ఈ దారుణం జరిగింది. పాక్ ఆర్మీ ఏకపక్షంగా రాకెట్లు ప్రయోగిస్తూ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని, ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జూనియర్ కమిషనర్ అధికారితో పాటు ఓ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ కూడా ప్రాణాలు విడిచారని సైనిక వర్గాలు తెలిపాయి. ఒక జవాన్కు గాయాలయ్యాయి. పాక్ చర్యను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, బోర్డర్లో పాకిస్తాన్ మళ్లీ బరి తెగించినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రియదర్శిని, జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో ఎల్ఓసి దగ్గర ఉన్న బీఎస్ఎఫ్ పోస్టుల పైన పాకిస్తాన్ ఏకపక్షంగా కాల్పులు జరిపి 2 బీఎస్ఎఫ్ కు సంబంధించిన జవాన్లను చంపేసింది. దాంతో ఈ చనిపోయిన జవాన్ల యొక్క మృతదేహాలను కూడా ముక్కలుగా నరికివేసి వివిధ ప్రాంతాల్లో పారవేయడం ద్వారా దాని కిరాతకత్వాన్ని చాటుకోవడం కూడా జరిగింది. ఈ చర్యను భారత ఆర్మీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. పాకిస్తాన్ కు తన యొక్క నిరసన కూడా ఈ విషయంలో భారతదేశం గట్టిగా చెప్పాలని చెప్పేసి కూడా నిర్ణయించుకుంది. కృష్ణఘాట్ సెక్టార్ లో ఉదయం 8:30 ప్రాంతంలో ఈ ఘటన కూడా జరిగినట్టు ఆర్మీ అధికారులు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న బీఎస్ఎఫ్ పోస్టుల పైన పాకిస్తాన్ ఆర్మీ ఏకపక్షంగా రాకెట్ ప్రయోగించి కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడిందని చెప్పేసి కూడా అధికారులు అందిస్తున్న సమాచారం. ఈ కాల్పుల్లో ఒక ఆర్మీ జూనియర్ కమిషన్ స్థాయి అధికారితో పాటుగా ఒక బీఎస్ఎఫ్ జవాన్ కూడా ప్రాణాలు విడిచారు. మరొక జవాన్ కు కూడా గాయాలని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఈ కాల్పులకు భారత ఆర్మీ చాలా ధీటుగానే సమాధానం ఇచ్చినప్పటికీ కూడా 2 జవాన్లను కూడా కోల్పోవడం కూడా జరిగింది. అయితే ఈ చర్య పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ చేసిన చర్య అత్యంత హేయమైన చర్య కాబట్టి దీనికి బదులు తీర్చుకుంటామని చెప్పేసి ఆర్మీ ఒక ప్రకటనలో హెచ్చరించడం కూడా జరిగింది. ఈ మధ్య కాలంలో కాశ్మీర్ లో అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో ఆ పాకిస్తాన్ ఆర్మీ వరుసగా కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడడం కూడా జరుగుతోంది. గత నెలలో, అంటే ముఖ్యంగా ఏప్రిల్ నెలలో దాదాపు 7 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి పూట్లు పొడుస్తూ వివిధ ప్రాంతాల్లో కాల్పులకు తెగబడడం కూడా జరిగింది. ఈ విషయం మళ్ళీ ఈ కాల్పులకు పాకిస్తాన్ సైన్యం తెగబడడంతో భారత ఆర్మీ కూడా అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ పరిస్థితి మొత్తాన్ని కూడా ఆర్మీ అధికారులు చాలా క్లియర్ గా సమీక్షిస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.